రోజు రోజుకి యువతులపై దాడులు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా ఇద్దరు యువకులు వేధింపులు భరించలేక మనస్తాపం చెందిన ఓ యువతి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంది. నల్గొండ జిల్లా మాడుగులపల్లి మండలం చింతలగూడెం గ్రామానికి చెందిన కొత్త కళ్యాణి పాలిటెక్నిక్ పూర్తి చేసింది. అదే గ్రామానికి చెందిన ఆరూరి శివ, కొమ్మనబోయిన మధులు కొంతకాలంగా ప్రేమ పేరుతో కళ్యాణి వెంటపడ్డారు. తమ ప్రేమని ఒప్పుకోకపోతే వాట్సాప్, ఇన్స్టాగ్రామ్లో నీ ఫొటోస్ని స్టేటస్గా పెట్టుకుంటామని వేధింపులకు గురిచేశారు. వీరి వేధింపులు భరించలేక తీవ్ర మనస్తాపానికి గురైన కళ్యాణి ఈ నెల 6న ఇంట్లో ఎవరూ లేని సమయంలో పురుగుల మందు తాగి అపస్మారక స్థితిలోకి వెళ్లింది. ఇది గమనించిన కుటుంబ సభ్యులు కళ్యాణిని నల్గొండలోని ఓ ప్రైవేటు హాస్పిటల్కు తరలించగా చికిత్స పొందుతూ ఇవాళ మృతి చెందింది. కళ్యాణి తల్లి రజిత ఫిర్యాదు మేరకు ఇద్దరు యువకులపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ నెల 6వ తారీఖున ఈ మాడుగులపల్లి మండలం కుక్కడం గ్రామంలో ఒక అన్మ్యారీడ్ ఉమెన్ ఆమెని సూసైడ్ అటెంప్ట్ చేశారు. ఆమె అండర్ గోయింగ్ ట్రీట్మెంట్ ఉన్నప్పుడు ఆమె డైయింగ్ డిక్లరేషన్ రికార్డ్ చేయడం జరిగింది. మ్యాజిస్ట్రేట్ గారు ఆ డైయింగ్ డిక్లరేషన్లో ఆమె అదే విలేజ్ కుక్కడం విలేజ్కి చెందిన ఒక శివ, మధు వీళ్ళిద్దరు కూడా ఆమెని పెళ్లి చేసుకోమని వేధిస్తున్నారు, దానివల్లే నేను ఆత్మహత్య చేసుకోవాలనుకున్నా అనేటటువంటి స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. అది బేస్ చేసుకొని మేము ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసినాము. ఈ క్రమంలో మొన్న 9న నిన్న మార్నింగ్ ఆమె చనిపోయింది. నిన్న గవర్నమెంట్ హాస్పిటల్ నల్గొండలో పిఎంఈ అది చేసి నిన్న సాయంత్రం వరకు ఆమె క్రిమేషన్స్ అన్నీ వాళ్ళ గ్రామంలో జరిగినాయి. దానికి సంబంధించిన నిందితులు ఒకళ్ళు దాంట్లో మధుకర్ అనే అతను ఈమె డైయింగ్ డిక్లరేషన్లో అతని పేరు చెప్పిందని తెలిసిన తర్వాత అతను కూడా కొన్ని స్లీపింగ్ పిల్స్ వేసుకొని అతను ఒక సూసైడ్ అటెంప్ట్ చేసిన జరిగింది.